ఈరోజు మీరంతా బాగా భజన చేయాలని వచ్చినారు. నేను వచ్చి మీ భజనకి అందరికీ అంతరాయం కలిగించి మీకు మంచి చేసిండానా చెడ్డ చేసిండానా అంతా సద్గురునాథ్కి కేరు. కానీ బోధని కరెక్ట్గా 3 నిమిషాల్లో ముగిస్తాను. నేను ఒకటి మనం తెలుసుకోవాల్సింది సాంఖ్యము తెలియారే ఓరన్న, చెక్కాని మనసుతో ఓరన్న. సాంఖ్యము పంచభూతాలు 5, 5 5 25 ఈ దేహం తయారైంది అని ఓ రకంగా చెప్తారు. పృథ్వాపో తేజో వాయురాకాశం అని. ఇంకొక విధంగా జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరింద్రియాలు 5, పంచప్రాణాలు 5, 4 5 20. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి 4, 24. ఇంకోటి అది మర్చిపోయినా చెప్పండి మరి మీరు. జీవుడు జ్ఞాతి ఇక్కడ రాలే. జీవుడు ఈ 5 చేరితే మనిషి తారాడుతూ ఉన్నాడు. ఈ 5లో యాది జ్ఞానేంద్రియాలు లేకుండా లేదు. అకస్మాత్ జ్ఞానేంద్రియాలు ఉన్నా కర్మేంద్రియాలు లేకుంటే కదలలేడు. ఇవి 2 ఉన్నా ఇతరేంద్రియాలు శబ్ద స్పర్శ రూపము రసము గంధం లేకుంటే ఏమి పని చేయలేడు. చేస్తాడా? చెవులిని పడకుండా, కండ్లు లేకుండా, నోరు మాట్లాడక లేకుండా, చర్మం స్పర్శ లేకుండా ఏం చేయలేడు కదా, చేయలేడు. ఇవన్నీ ఉన్నాయి, ప్రాణాలు లేవు. దాన్ని ఏమంటాము? ఇవన్నీ ఉన్నా కూడా ప్రాణం లేకుంటే ప్రయోజనం లేదు. పంచ ప్రాణాలు అవసరము. ఇవన్నీ ఉన్నాయి 20. మనసు లేదు, వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. వానికి బుద్ధి లేదు, తిక్కులోడు అంటాము. చిత్తము, అహంకారము ఇవన్నీ ఉన్నాయి, 24 ఉన్నాయి. అసలైనోడు జీవుడు లేడు. జీవుడు లేకపోతే ఎక్కడికి కదులుతాం మనము? ఇవాళ చెప్పి కదా స్వామి, వాడు ఉంటే శివుడు, వాడు లేకుంటే శివం. జీవుడు ఉంటేనే ఇవన్నిటికీ ఆధారం. మరి ఈ 25 తత్వాలను గురించి చక్కగా తెలుసుకునేదే సాంఖ్యము. ఈ జీవునికి 4 అవస్థలు ఉన్నాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము. ఈ 4 అవస్థల్లో ఈ జీవుడు ఒక్కొక్క జాగాలోకి పోయినా కూడా ఒక్కొక్క పేరు ఉంది వానికి. జాగ్రత్తలో కంటి యందు ఉంటాడు జీవుడు. ఆడుంటాడు మన గురువు నమస్కారం చేసేతాడు. దేన్ని చూడమంటాడు? ఎలా? జాగ్రత్తలో కంట్లో ఉన్నాడు కాబట్టి ఆ కంట్లో ఉండే జీవుణ్ణి చూడరా నువ్వు. ఆ జీవుడే రేపు పొద్దున్నే దేవుడు అవుతాడు, కర్మబంధాలు విడనాడితే అని. చూపులోనే రూపమాయే, మాయే పాపల నడుమాన వెలిగే పరంజ్యోతి ఈశ్వరమ్మ. ఆ ప్రకారంగా అదే ఈ కంఠస్థానంలోకి జీవుడు పోయినప్పుడు ఈ 25 తత్వాలతో చేరుకొని తేజస్సుడు, కంఠస్థానంలో తేజస్సుడు. ఇక్కడికి వచ్చినప్పుడు విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, హిరణ్య గర్భుడు. ఇట్లా 4 పేర్లు వచ్చేసాయి 4 జగాల్లో ఉన్నప్పుడు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము. ఈ 4 అవస్థల్లో జీవుడు సంచారం చేసేటప్పుడు 4 పేర్లు ఉన్నాయి. దీని గురించి తెలుసుకునే శాస్త్రమునే సాంఖ్య శాస్త్రము అని అన్నారు. జాగ్రత్తలో 25 తత్వాలతో కూడుకొని ఉంది. 20 తత్వాలు ఉంటేనే జాగ్రత్త. స్వప్నంలో ఎన్ని తత్వాలు ఉన్నాయి? 17 తత్వాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, మనసు, బుద్ధి. ఈ 17 తత్వాలతో చేరి సూక్ష్మదేహం అయింది. స్థూల దేహము ఇవంతా చూస్తూ ఉంది. సూక్ష్మదేహం 17 తత్వాలతో చేరుకొని ఉండి అది ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తూ ఉందా లేదా? ఇక్కడ పనుకోండాము, కాశీ లేకపోయినట్లు కల వస్తుంది. నువ్వు కాశీలో పోతావు, విశ్వనాథుని దర్శనం చేసుకొని వస్తావు. ఇవి స్థూల ఇంద్రియాల ద్వారా శరీరం ఇక్కడే పడి ఉంటుంది. సూక్ష్మ ఇంద్రియాల ద్వారా 17 తత్వాలతో ప్రపంచమంతా తిరిగి వస్తూ ఉంది. దేహాన్ని విడిచిపెట్టి, దేహం విడిచిపెట్టిపోతా ఉందా, దేహంని ఎంటేసుకుపోతా ఉందా? ఈడ కీలు అదే. దేహముని ఎంటేసుకొని పోతా ఉందా, అది సూక్ష్మ శరీరము. దేహము నీడే పెట్టిపోతా ఉందా? వాటికేమి నిన్ను విడిచిపెట్టి నీ స్థూల దేహము 7 14 లోకాలు తిరిగి వస్తూ ఉంది. మరి తిరిగి వస్తే సూక్ష్మదేహము నువ్వా, ఈడ పొడిండే స్థూల దేహం నువ్వా? సూక్ష్మదేహం. ఇది స్థూలము. ఈ దేహం తిరిగిలాడుతూ ఉంది, తింటా ఉంది, పనుకుంటా ఉంది, అన్ని పనులు చేస్తూ ఉంది. దీన్ని విడిచిపెట్టి నువ్వు కాశీకి పోయి వచ్చిండావు, స్వర్గానికి పోయి వచ్చిండావు, నరకానికి పోయి వచ్చిండావు, ఏటకేటకో తిరిగిలాడుతూ ఉండవు. దీన్ని విడిచిపెట్టి తిరిగిలాడుతూ ఉండవా లేదా నువ్వు? అది నిజమా? ఇది నిజమా? ఇది నిజమైతే ఇది పడిపోయిందిలే,
ఇది నిజమైతే ఇది పడిపోయిందా లేదా, ఇది పొన్నవుడా అది పోయింది, పోనీ అది నిజమా అనుకుంటే ఈ రెండింటి మధ్యలో గాఢ నిద్ర ఒకటి వచ్చింది. జాగ్రత్త స్వప్నం విడిచిపెట్టి గాఢ నిద్రలో వచ్చినవిడ ఈ స్థూల దేహంని విడిచిపెట్టింది, ఈ సూక్ష్మ దేశంని విడిచిపెట్టింది. దీంట్లో వచ్చిండేది సుళ్ళే, స్థూల దేహము సుళ్ళే అయిపోయింది, సూక్ష్మ దేహము సుళ్ళే అయిపోయింది. నువ్వు ఏడుండావు, ఉండవా లేదా? ఉంటే పొద్దున్నే లేస్తావు, లేకుంటే ఏమవుతుంది? మరి నువ్వు ఉండి అప్పుడు నీ ఈడు కాలు తెగిందా, నొప్పి అవుతా ఉంది, జాగ్రత్తలో కొనుక్కుంటువి. ఆ స్వప్న శరీరంలో పోయినప్పుడు ఈ నొప్పి ఉందా? అప్పుడు లేదు. స్థూల దేహానికే నొప్పి ఉంది. సూక్ష్మ దేహం పోతివి, ఒక రాణిని పెళ్లి చేసుకుంటువి, బంగారు యాళ్ళలో ఊగుతా ఉండవు, ఓ నలుగురు బిడ్డలాయిరి బంగారు తొట్టులో వేసి వాళ్ళని ఊపుతా ఉండవు, శత్రురాజులు వచ్చి వాళ్ళని సంహారం చేసిరి, నిన్ని చంపేసిరి, దిడుగ్గని మెలకుపోయా. బంగారు తొట్లు ఉందా? పిల్లోళ్ళు ఉండారా? ఎవరు ఉండారు? ఎక్కడ పోయావి? దాంట్లో వచ్చినవి సుళ్ళే, దీంట్లో వచ్చినవి సుళ్ళే. నువ్వు రెండు సుళ్ళైనా నువ్వు ఉండవా లేదా? గాఢ నిద్రలో నువ్వు ఉండవా లేదా? ఉండవు కాబట్టి పొద్దున్నే లేస్తా ఉండవు. వాటికి నీకి ఈ జీవంతో పాటు నీకి ఈ స్థూల దేహంతో సంబంధం లేకుండానూ నువ్వు ఉండవు సూక్ష్మదేహంగా. ఈ స్థూలంతోనా సూక్ష్మంతోనా సంబంధం లేకుండా నువ్వు ఉండవా? మరి వాడా నువ్వు? ఈ దేహమా సూక్ష్మదేహమా? యాది నువ్వో తెలుసుకునేదే ఆ రకం తన రకం. నేనెవరు? స్థూల దేహమా సూక్ష్మదేహమా కారణదేహమా మహాకారణ దేహమా? ఏది నువ్వు తన రకాన్ని తెలుసుకునేది మాత్రమే తారకం. అంతేనా? ఈ మూడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో, తుర్యంలో ఈ అన్నిట్లోనా ఉండేవాడు నువ్వు. దాన్నే నేనే వస్తున్నానురా, నేనే పోతున్నానురా, నీకు ఎలార దుఃఖము, నీ అబ్బ కంటే ముందిరా అని మహాత్ములు నిండేది. ఏమన్నా మనము కలగనిన్నామా? పలాని సందక్చర్ల కరణము చేసినములు గర్భంలో పుడతాను అని ఏమైనా కలగనిన్నానా? మరి ఎట్లా పుడితే? నేను కలగనిలే. పోనీ మా అప్ప అమ్మకు తెలిసిన ఫలాని ధనుంజయ అనేవాడు పుడతాడు, ఇట్లా ఆశ్రమం కడతాడు, గురువైతాడు అని తాను వస్తుంది. మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. అంతేనా? మూలముందా? తానే వచ్చింది, తానే పోతా ఉంది. ఏమన్నా ఉందా? గ్యారెంటీ ఉందా? ఏదన్నా ఉందా? ఎవడొచ్చిందో తెలీదు, ఎవడు పోతుందో తెలీదు. పోయేదన్నా ఉందా? అగ్రిమెంట్ రాసి వచ్చిండమా? లేదు. మరి వచ్చి పోతా ఉండేది శాశ్వతమైందా అశాశ్వతమైందా? ఈ దేహం అశాశ్వతమని ప్రతి ఊరు చెప్తా ఉన్నారు. దీంట్లో ఉండే దేహి అది శాశ్వతంగా ఉందా? ఎక్కడన్నా ఉంది అని శృతులు చెప్తా ఉన్నాయి, వేదాలు చెప్తా ఉన్నాయి, పురాణాలు చెప్తా ఉన్నాయి, ఇతిహాసాలు చెప్తా ఉన్నాయి. నిజం విచారిస్తే ఉందా? బెల్లము ఉంట, దానిలో తీపి ఉంట దేహము, దానిలో తీపి ఆత్మ. బెల్లపు ఉంట లేని తీపిని మనం చూడగలమా? రుచి చూసేకైతుందా? కొన్ని తీపి లేని బెల్లపుంటను నువ్వు చూడగలవా? దేహం లేని దేహి లేదు, దేహి లేని దేహము లేదు. ఈ రెండు జతలో వచ్చిండాయి, జతలో పోతానే ఉండాయి. ఎక్కడ ఉన్నట్ల సాక్ష్యము, ఆధారము, నిజం లేదు. నీ స్వరూపానికి గుర్తే లేదు. ఎందుకో? నన్ను నేను తెలుసుకోవాలని ప్రయాణం చేస్తే నేను శూన్యము అని నీకు అర్థమవుతుంది. లాస్ట్కి ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగినంట, దీని లోతు ఎంతో చూడాలా అని పోంగ లోపలికి పోంగ ఏమైంది? ఎలా? అంతకు ముందు అది నీళ్ళే ఉప్పుగా మారింది. మళ్ళా ఆ ఉప్పు బొమ్మే మళ్ళా నీళ్ళలోకి దిగి నీళ్ళలా మారిపోయింది. అట్లే ఆ పరబ్రహ్మం నుంచి విడిబడి మనము శుద్ధ చైతన్యంగా మార్పాటైనాము. మళ్ళా శుద్ధ చైతన్యం లేకపోయేటప్పటికి సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావితం జన్మభావేనా మృత్యచ్చ పరిపూర్ణం స్వభావితం. నా రూపము నేను చూడాలని అని పోతే ఏమైంది? నిజంగా నేను లేను అనేది నీకు తెలుస్తుంది, నీకే ఎరుకగలుగుతుంది. ఎట్లా ఎరగగలుగుతుంది అంటే ఇంతకు ముందు చెప్పితేనే
జాగ్రత్తలో 27 తత్వాలతో ఉన్నట్లు కనపడింది. స్వప్నంలో 17 తత్వాలతో ప్రపంచమంతా సంచారం చేసింది. సుషుప్తిలో తాను ఏమైందో తెలియదు. ఈ ఇల్లుని, పెండ్లాముని, సంసారముని, ప్రపంచముని అంతా ఇడిచిపెట్టి బాగా సుషుప్తిలో నిద్రపోయింది. ఆడే ఈ ప్రపంచము ఉదిరిపోయింది. జగత్ పుట్టి సస్తా ఉండే జగత్ అంతా అక్కడే లేకుండా అయిపోయింది. మరి దానికే మహాత్ములండ్రి ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగణినా లేదురా ఈ మోక్ష నరకము. ఏదిరా ఈ జనన మరణము లేదురా పరిపూర్ణమందున వేద శాస్త్రాభ్యాసములు మతవాదములు విడనాడు వారికి. ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగనిన లేదురా ఈ మోక్ష నరకము. నేను ఉండే వరకు సర్వము ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ దేహమే ముక్కోటి దేవతల స్వరూపము. నువ్వు ఉంటే ఈ ముక్కోటి దేవతలు ఉన్నాయి. నువ్వు ఎవడ సుషుప్త అవస్థలకు పోతువో ఏడిది లేదు. నక్కలు ఉన్నంట పోతా పోతా ఒకటి జారి నదిలేకపోయింది. బయట ఉండే నక్క ఈ ఇల్లుంది, వాకిలుంది, ప్రపంచం ఉంది, ఇన్ని ఇడిచిపెట్టి నువ్వు పోతా ఉండవే, దేవుడు కాపాడుతాడు అన్నంట. పైన నక్క అది కొట్టుకోపోతా ఉండేది. ఇప్పుడు నేను మునిగిపోతా ఉన్నాను, చచ్చిపోతా ఉన్నాను, నాకు దేవుడు ఎక్కడా అన్నంట. నేను ఉండే వరకునే ముక్కోటి దేవతలు. నేను లయమయ్యేది ఎక్కడ నువ్వు లయమవుతావు? నిన్ను నీవు తెలుసుకునేదానికి ప్రయత్నం అయితే నువ్వు లయమైపోతావు. ఆ తెలుసుకోవాలంటే ఏం కావాలా? నీ స్వరూపం చూడాలంటే ఏదో ఒక అద్దము చూడొచ్చు అనుకుంటాను నేను. మీరేమనుకుంటారు? ఏదైనా ఒక అద్దం ఉంటే చూడొచ్చునేమో అని ఒక భావన. నా ముఖం నేను చూడాలనుకుంటే. అవునా? అంతేనా? అద్దం అంటే ఏది? సరే, గురువు అనుకుందాం కాసేపు. ఇంకాసేపు అద్దం అంటే మనసు అనుకుందాం. కొంచెంసేపు అద్దం అనుకుందాం, కొంచెంసేపు మనసు అనుకుందాం. ఇప్పుడు ఇట్లా తారకం లేకపోదాం, రోజుసేపు పరిపూర్ణం లేకపోదాం. ఒకే ఉపమానంలో రెండిట్లోకి పోదాం. మనస్సు అనుకుంటే తారకము, అద్దము అనుకుంటే పరిపూర్ణం. ఎంత తెర, ఎంత దగ్గర ఉంటుంది తెర. మనసు, నీ మనసే అద్దం అనుకుంటే నీ మనసు అనే అద్దంలో నీ స్వరూపము చూసుకుంటే నువ్వు తారక స్వరూపుడు. నీ మనసునే మనసు కాదు ఇది, నా స్వరూపము విలక్షణంగా ఉంది, ఆ స్వరూపం చూడాలని అద్దం అనే గురువు దగ్గరికి చేరితే ఏం చేయాలా? గురువుకి ఏమన్నా ఎట్టి చికెన్ ఉందా? పప్పుల బెల్లాలు అందరికి పంచుకోపోయాకి. గురువు దగ్గరికి తాకపోయి ఏం చేయాలి? మనము ఏం సేవ్ చేయాలా చెప్పండి. అట్లా అంతా గురువు బిడ్డలే కదా. తను ధన మనాల్ని మూడింటిని గురువుకి అర్పితం చేసి చతుర్విధమైన శుశ్రూషలు చేస్తే గురువు ద్వారా బోధను పొందవచ్చు. తను మన ధనములను గురునకు ధారబోయకున్నా తన్ను ఎరుగరు, తత్వం బెరుగరు, తత్వమసి పరమార్థం బెరుగరు. తను మన ధనాలు మూడింటిని గురువుకు దారిపోస్తే గురువు 4 విధాలైన బోధని నీకు అందిస్తాడు. సాంఖ్యము, తారకము, అమనస్కము, అచలమని 4 బోధులు. ఈ 4 బోధులు అందుకున్న శిష్యుడు గురువు రుణము తీర్చుకోలేడు కాబట్టి గురువునికి 4 రకాలైన శుశ్రూషలు చేయాల. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. చతుర్విధ శుశ్రూషల ద్వారా ఆ గురువుని ప్రసన్నం చేసుకుంటే ఆ గురువు లాస్ట్లో చెప్తాడు పరిపూర్ణ బోధ. ఈ సిద్ధయ్య ఆ పరిపూర్ణ బోధ తెలుసుకునే అంత యోగ్యత వచ్చినా కూడా పరిపూర్ణ బోధ బ్రహ్మం గారు సిద్ధయ్యకి ఇవ్వకుండా సమాధయ్యతోడు పూలకు పంపించింటాడు. పూలు తీసుకొని వచ్చేపతికి సమాధి అయిపోయింటాడు. వాడు ఏడుస్తాడు. అప్పుడు ఎప్పుడు గురు సేవా తప్పాక నేనుంటే నిప్పు వంటిది వాక్యము చెప్పేవాడవునైతే చప్పుడు కాకుండా చెప్పి పోరాగా మాయా విప్పి పోరాగా
ఓ వీర బ్రహ్మానంద ఈశా పారకు మా హేశా పారకు. ఆ వీరబ్రహ్మానంద స్వామిని 12 ఏళ్ళు సేవ చేస్తే కూడా పరిపూర్ణ బోధ చెప్పుకుండా సమాధి అయిపోతాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎందుకంటే ఈయనకు ఒకనికి చెప్తే ఈయన జతలు అందరూ వింటారు, వీనికి నిజమైన పరీక్ష పెట్టి చెప్పాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ విధంగా స్వామి నేను 12 ఏళ్ళు ఎప్పుడూ గురుసేవ తప్పకుండా నేను చేసిండేదే నిజమైతే నిప్పు వంటిది వాక్యము. నిప్పు ఏం చేస్తుంది? నిప్పు మొత్తముని కాల్చేస్తుంది. ఒక భాగము భూమి ఉంది, 3 భాగాలు నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళలోనే బడబాగ్నికి వచ్చిందంటే మొత్తము ప్రళయం వచ్చేస్తుంది, అంతా ముంచేస్తుంది. నిప్పుకి బడబాగ్నికి ఎంత శక్తి ఉంది? ఈ సృష్టినంతా నాశనం చేసేటటువంటి శక్తి ఉంది నిప్పుకి. ఆ నిప్పు వంటి వాక్యము ఈ జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. ఆ పరబ్రహ్మ ఆ పొరబయలు సూచన నాకు చేయకుండా ఆ నిప్పు ఈ ఇంద్రియాలని, మనోవికారాలని, తనుభ్రాంతిని, మనభ్రాంతిని, ఆత్మభ్రాంతిని, సర్వభ్రాంతుల్ని కాల్చేసేటటువంటి నిప్పు వంటిది ఒకే ఒక వాక్యము. ఎన్ని అడిగినాడు ఆయన? మనం ఎన్ని అడుగుతాం గురువుని? ఇప్పుడు సాయంత్రం నుంచి చెప్పిండాడు, ఇంకా రోజు చేసి చెప్పినా వినబుద్ధి అవుతుంది. అలా నిజమైన వాక్యము ఒక వాక్యం చాలు. నిప్పు వంటిది వాక్యము చెప్పేవాడవు నైతే. నీ అందుకు నువ్వే చెప్పేవాడు అయితే గురువుకి ఇచ్చగలిగితేనే ఆ బోధ గడ్డుకొస్తుంది. గురువుకి ఎట్లా దూడ ఆకలి కొని ఉంటుంది, తల్లికి ఆవుకి పాలు చిమ్ముకొని వస్తుంది, అంబాన అరిసేపటికి గప్పున తనకు తెలియకుండా ఎట్లా పాలు ఇడుస్తుందో ఆవు, ఆ విధంగా సిద్ధయ్య మాదిరి శిష్యుడు ఏడిస్తే ఒకే ఒక వాక్యము. నిప్పు వంటిది వాక్యము చెప్పేవాడవు నైతే. చప్పుడు కాకుండా చెప్పి పోరాదా మాయా విప్పి పోరాదా. చప్పుడు లేకుండా చెప్పాలంట. ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్నాను, శబ్దం అవుతుంది. ఒక ఆయన గాఢంగా నిద్రపోతా ఉంది, పోయి ఆడ ఈ మైక్ పెట్టమడి శబ్దం వస్తుంది. శబ్దం వస్తుందా లేదా? ఈ చప్పుడు లేకుండా చెప్పాలంట, ఊపిరి నిలబెట్టి చెప్పాలంట బోధ. సిద్ధయ్య అడుగుతా ఉన్నాడా ఇది? చప్పుడు కాకుండా చెప్పి పోరాదా. చెప్పుడు కాకూడదు అంటే ఏమి? నువ్వు స్వచ్చిపోయి నాకు చెప్పు బోధ అంటాడు. ఇది అర్థము. నువ్వు బతికింటే నాకు బోధొద్దు. సిద్ధయ్య అడుగుతా ఉన్నాడు, నువ్వు బతికింటే నీ బోధ నాకొద్దు. 12 ఏళ్ళు నువ్వు బతికిండే బోధ చెప్పిండావు, నేను 12 ఏళ్ళు నువ్వు బతికిండే బోధ నిండాను. నువ్వు స్వచ్చిపోయి నాకు చెప్పు. సిద్ధయ్య అడిగిండే వాక్యం ఇది. సప్పుడు కాకుండా అంటే ఏమి? స్వచ్చినవానికే కదా సప్పుడు ఊపిరి లేకుండా అయ్యేది. బతికిండే వానికి ఊపిరి ఉంటుందా? శబ్దం ఉంటుందా? నాడి కొట్టుకుంటా ఉంటుందా? గుండు కొట్టుకుంటా ఉంటుందా? అన్ని కొట్టుకుంటా ఉంటుందా? మరి ఈ సప్పుడు లేకుండా చెప్పాలా. సప్పుడు కాకుండా చెప్పి పోరాదా మాయా విప్పి పోరాదా. ఎలాంటిదప్ప పరిపూర్ణ బోధ అంటే? చెప్పేది కాదు, నోటితో చెప్పేది కాదు, పలికిన పలుకక రాకను పలికించుద మనిన మదికి తగులక ఎప్పుడు ములుగుచ్చు సందులేకను ఉన్నది అదే 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 అంటే వాచాతీతం, మనోతీతం, భావాతీతం, అగోచరం, నిర్వికారం, నిరాకారం, నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. మరి గురువు సొచ్చిండల్లా ఏది సొచ్చేది? అహం రహితమే సావుడుము అంటే నేనుండానంటే బతికున్నట్లు. అహమేవ ఇహం జగం, అహం రహితం పరమపదం, అహమేవ ఇహం జగం. నేనున్నాను అనుకుంటే, నేనుండి చెప్తాను అనుకుంటే సమస్త సృష్టి ఉంది, 3 కోటి దేవతలు ఉన్నాయి, 7 14 లోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేనుంటే, నేను లేను, నేను చచ్చిపోతే, నా అహం రహితమైతే, నేను చచ్చిపోతే నేను పరబ్రహ్మం మాత్రమే అయి ఉంటాను. నువ్వు పరబ్రహ్మమైంది ఆ పరబ్రహ్మమైనటువంటి బోధ తెలుపు. సికి కర్పూర న్యాయము అంటారు, సౌజ్ఞా దృష్ట సిద్ధాంతము అంటారు, సౌజ్ఞ అంటారు. పరిపూర్ణ బోధ అంటే
పలికేది కాదు, కేవలము సౌజ్ఞ. ఆ సౌజ్ఞ ఎలా దొరుకుతుంది? సిద్ధయ్య లాంటి శిష్యునికి బ్రహ్మయ్య లాంటి గురువైతేనే చెప్పగలడు, కానీ మానవ మాత్రులు మనమెంత. కాబట్టి అలాంటి పరిపూర్ణ బోధపు మనము సంపూర్ణ అవగాహన కలగాలంటే వాళ్ళ గురువుకి వాళ్ళు తను ధన మనాలు సంపూర్ణంగా అర్పితం చేసి అహం రహితమైన గురువుని ఎవరైతే అర్పించి సేవిస్తారో ఖచ్చితంగా సౌజ్ఞా రూపంలో గురువు అందజేస్తాడు. అంతేనా? ఇంకేమన్నా చెప్పండి. ఇది చెప్పేది కాదు, వాచాతీతం మాట్లాడేది కాదు, భావాతీతం ఏదైనా భావం దొరికేది కాదు, మనోతీతం నిర్వికారం వికారాలు లేనిది, నిరాకారం ఆకారం లేనిది, నాద బిందు కళాతీతం నిశ్శబ్దం బ్రహ్మం ఉచ్యతే. ఆ పరబ్రహ్మము నిశ్శబ్దంలోనే ఉంది. అహం రహితమైన చోటే ఆ పరమ పదం ఉంది. ఈ అహం రహితం కావాలంటే గురు సేవ ద్వారానే పరిపూర్ణ బోధ ఎవరికైనా అందుతుంది. దయచేసి ఏ గురువు శిష్యులైనా వాళ్ళ గురువుని సంపూర్ణంగా నమ్మండి. నమ్మి గురువు చెప్తాడు, రే లేదురా ఈ జగత్ నిశ్చయం అయిపోవాలి, లేదనుకోండి శిష్యుడు అనుకుంటే అయిపోతుంది. స్వామి కంటికి కనపడతా ఉంది, అట్లా లేదంటావు అంటే వచ్చా సంశయాత్మ నవింశతి. సంశయాత్మనికి ఏమవుతుంది? మోక్షము లేదు, జన్మరహితం కాదు. ప్రతి గురువు ప్రతి శిష్యునికి ఏదో ఒక సమయంలో బోధ చెప్తానే ఉంటాడు. ఆ చెప్పిన బోధనే నువ్వు ఆ గురువు స్థితిలో ఉంటేనే నీకు అర్థమవుతుంది. ఆ గురువు స్థితికి నువ్వు చేరకపోతే నీకు ఎప్పటికీ అర్థము కానే కాదు. మనం బోధ అందాలంటే గురువుకి సంపూర్ణ శరణాగతులైతే గురువంతుడు నువ్వు తప్పకుండా అవుతావు. మామూలుగా మంత్రాలు ఉన్నాయి. ఈ పరిపూర్ణ బోధకి 3 మంత్రాలు ఇస్తారు. దీన్ని త్రిశూలం అంటారు. షోడశాక్షరి, ద్వాదశాక్షరి, పంచదశి. ఎన్ని బోధలు తీసుకున్నా, ఎన్ని మంత్రాలు చదివినా ఈ షోడశాక్షరి ద్వాదశి రాత్రింబొగులు నువ్వు పఠిస్తా ఉంటే ఏమవుతుంది? కర్మదేశంతో పఠిస్తే కర్మకే కారణం అవుతావు, కానీ మోక్షానికి కారణం ఎట్లయితావో పఠించవలసింది అహం రహితమయ్యి. అహం రహితం కావాలంటే ఒకటే ఒక మార్గము గురుసేవ. ఇదే ఫస్ట్. ఏ గురువైనా శిష్యునికి చెప్పేది గురుసేవ, ఏ గురువైనా లాస్ట్కి చెప్పేది గురుసేవ. గురుసేవ చేసిన వాడు తప్పక జన్మరహితం పొందుతాడు. గురుసేవ చేయకున్నాడు ఏమవుతాడు? గురువుని సంపూర్తిగా నమ్మకపోతే నమ్మితే సొమ్ముర నారాయణ, గురుని నమ్మితే సొమ్ముర నారాయణ, నమ్మరి నరులకు ఖండితంబుగా దొరకదు మోక్షము నారాయణ. గురువుని సంపూర్ణంగా నమ్మాల. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నదే, 1 నిమిషమే. చిన్న ఉదాహరణము. వైకుంఠం నుంచి నారదుడు వస్తా ఉన్నంట. ఒక జ్ఞాని, బాగా వేదాంగాలు చదివిండే పండితుడు, మంచి తర్కము వ్యాకరణము మీమాంస అన్ని శాస్త్రాలు తెలుసు వానికి. నారదుడిని చూస్తేనే నమస్కారం చేసిండాడు. మంచిది నాయన, నారాయణ నారాయణ అని అన్నాడు. స్వామి, నారాయణ ఏం చేస్తా ఉన్నాడు స్వామి? ఇప్పుడు నువ్వు వైకుంఠం నుంచి వస్తా ఉంటావు, ఏం చేస్తా ఉంటావు స్వామి? ఏమి లేదప్ప, సూది బెజ్జములేకి ఏనుగును దూరుస్తా ఉన్నాడు అని. నారదుడు ఏమనే? ఏనుగును దూరుస్తా ఉన్నాడు. ఈ పక్క నుంచి ఆ పక్క దూర్చేది, ఆ పక్క నుంచి ఈ పక్క దూర్చేది, ఈ ఆట ఆడుతూ ఉన్నాడప్ప విష్ణువు అని. వీడు జ్ఞాని కదా. నారదుడిని, ఏమయ్యా నారద, నువ్వెంత ముల్లోకాలు తిరిగితే సూది బెజ్జంలోకి ఎంత ఉంటుంది? అది ఎంటికే పట్టుద్దు సరిగ్గా. అట్లా దాంట్లోకి ఏనుగును దూర్చి ఆటలాడుతా ఉండవు అని నన్ను యక్షకం చేసి అబద్ధాలు చెప్తా ఉండవా? ఏడన్నా సాధ్యమేమయ్యా ఇది? సూది బెజ్జంలోకి ఏనుగు ఏడన్నా పోతుందేపా? పోతుందా? అసంభవం. పోదు కదా. మన ఏలే పోదు. ఏనుగు ఎంతలా ఉంటుంది, అంతలా ఏనుగు పోతుందా? పోదు అని. ఎప్పుడు నేను చూసిండే చెప్పిండాను, నువ్వు నమ్మితే పో, నమ్ముకుంటే పో అని. సరే అట్లే వెళ్ళిపోయా. ఇంకొక భక్తుడు కనపడా. నారాయణ నారాయణ అని ఆ భక్తుని దగ్గరికి పోయా. స్వామి, ఎక్కడి నుంచి వస్తా ఉంటుంది? వైకుంఠం నుంచి వస్తా ఉన్నాను అని. స్వామి, నారాయణమూర్తి ఏం చేస్తా అన్నాడు. స్వామి, ఏం లేదప్ప, సూది బెజ్జంలోకి
ఏనుగును దూరుస్తా ఉన్నాడు, ఆ పక్కకి ఈ పక్కకి తీసి ఆ ఆట ఆడుతా ఉన్నాడు అని. ఏమన్నా లేడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన జగన్నాటక సూత్రధారి నారాయణమూర్తి సూది బెజ్జం లేక ఏనుగునైనా దూరుస్తాడు, అండపిండ బ్రహ్మాండమైనా దూరుస్తాడు. ఆయనకే చెల్లో నమో నమ నారదా నీ మాటే నిజమప్ప అని కాళ్ళకు ముక్కొని నారదునికి. ఎవరికి వస్తుంది మోక్షము? వీళ్ళలో ఆలోచన చేయండి. జ్ఞానికి వచ్చినా నమ్మిండేవానికి తగులుతుంది. ఆ మహావిష్ణువుని నారదుని నమ్మిండేవానికి మోక్షం కలుగుతుందా? జ్ఞానికి కలుగుతుందా? జ్ఞానికి ఎప్పటికీ మోక్షము లేదు అని చెప్పినారు. ఎందుకంటే వాడు జ్ఞాని అనే అహంకారం ఉంటుంది. భక్తునికి కేవలం శరణాగతుడు ఉంటాడు. శరణం అన్నవానికి మరణం లేదు. అన్నీ తెలుసు అనేవానికి ఏమీ దక్కదు. నాకేమీ తెలీదు. గురువు నోట్లో